ఐక్యత, సచివాలయ ఉద్యోగుల ఐక్యత, సచివాలయ ఉద్యోగుల ఐక్యత, సచివాలయ ఉద్యోగుల ఐక్యత. వద్దు వద్దు పనిభారం, ఒత్తిడి వల్ల ఆయుక్షీణం. వద్దు వద్దు పనిభారం, వద్దు వద్దు పనిభారం, వద్దు వద్దు పనిభారం. సచివాలయ ఉద్యోగుల ఐక్యత, సచివాలయ ఉద్యోగుల ఐక్యత. వర్ధిల్లాలి సచివాలయ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి సచివాలయ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి సచివాలయ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి సచివాలయ ఉద్యోగుల ఐక్యత. ఒత్తిడి వల్ల ఆక్షేణం. వద్దు వద్దు పనిభారం, ఒత్తిడి వల్ల ఆక్షేణం. వద్దు వద్దు పనిభారం, ఒత్తిడి వల్ల ఆక్షేణం. సమస్యలు పరిష్కరించాలి. వర్ధిల్లాలి సచివాలయ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి సచివాలయ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి సచివాలయ ఉద్యోగుల ఐక్యత. మా సమస్యలు పరిష్కరించాలి, మా సమస్యలు పరిష్కరించాలి, మా సమస్యలు పరిష్కరించాలి, మా సమస్యలు పరిష్కరించాలి. వద్దు వద్దు పనిభారం, వద్దు వద్దు పనిభారం. సచివాలయ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి సచివాలయ ఉద్యోగుల ఐక్యత. వెంకటేష్ గారు సార్ నా పేరు దడాల జగ్గారావు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లా కోఆర్డినేటర్ని. ఈరోజు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే, రాష్ట్రంలోని అన్ని సచివాలయాల్లో మరి పని ఒత్తిడి కారణంగా చనిపోయినటువంటి మా వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగుల ఆత్మలకు అశ్రు నివాళి పాటించాలని మేమందరం కూడా మరి సమావేశం అవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ప్రతి ఒక్కరూ కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో పని ఒత్తిడితో మరి ఇటీవల మరి మరణించడం జరిగింది. 2019 నుంచి ఇప్పటి వరకు చూస్తే దాదాపుగా 550 మంది చనిపోవడం జరిగింది. దయచేసి ఈ మరణాలు ఇక్కడితో ఆగాలి. ఈ మరణాలు ఇక్కడితో ఆగకపోతే ప్రత్యక్ష ఉద్యమంలోకి వెళ్ళాలని కూడా మేము రెడీ అవుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం వారు ఒక డేట్ ఇస్తే సర్వేలు చేయమనో లేకపోతే ప్రతి పని చేయమనో ఒక డేట్ ఇస్తే మరి అధికారుల యొక్క అత్యుత్సాహంతో మరి ఈరోజే చేసేయాలి, 24 గంటల్లో చేసేయాలి, లేకపోతే యాక్షన్ టేకెన్ ఇమీడియట్లీ, వ్యూడ్ సీరియస్లీ, ఇలాంటి మాటలతోటి మరి మెసేజ్లన్నీ పెట్టడం జరుగుతుంది. ఇదంతా అధికారుల యొక్క అత్యుత్సాహంతో చేయడం జరుగుతుంది. దీనివల్ల మరి సచివాలయ ఉద్యోగుల్లో అందరూ ఒకే మనస్తత్వంతో ఉండరు. ఒకళ్ళు సెన్సిటివ్గా ఉంటారు, ఒక్కొక్కరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఈ సెన్సిటివ్ మనస్తత్వం గలవారు వెళ్ళి అయ్యో నా జాబ్ ఏమైపోతుందో, నా బ్రతుకు ఏమైపోద్దో అని వాళ్ళు ఈ బాధను భరించలేక సూసైడ్ వరకే వెళ్లాల్సి వస్తుంది. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, గతంలో వాలంటీర్లు అందరూ కూడా ఒక క్లస్టర్ ఇస్తే 50 కుటుంబాలు చేసేవారు. కానీ ఇప్పుడు సచివాలయ ఉద్యోగికి 3 క్లస్టర్లో 4 క్లస్టర్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 క్లస్టర్లు 3 క్లస్టర్లో కలిపి 200 కుటుంబాలకి 2 రోజుల్లో చేసే సర్వే, 1 రోజుల్లో చేసే సర్వే అని సింపుల్గా అధికారుల యొక్క అత్యుత్సాహంతో ఇవన్నీ కూడా మరి మా మీద పనిభారం మోపడం జరుగుతుంది. ఈ పనిభారాన్ని తగ్గించాలని మేమందరం కోరుచున్నాం. రాష్ట్రంలో ఈ సచివాలయ ఉద్యోగుల యొక్క మరణాలకి మరి ఒక కమిషన్ వేయాలని మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఒకప్పుడు 2004 ముందు రైతుల మరణాలన్నీ చూస్తాం మనం అందరం కూడా, కానీ ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల మరణాలు చూడటం అనేది చాలా బాధాకరంగా ఉంది. దయచేసి ప్రభుత్వం ద్వారా ఒక కమిటీ వేయటం కానీ లేకపోతే ఒక కమిషన్ వేయడం కానీ ఏదో చెయ్యాలి. అటువంటి చేయలేని పక్షంలో ఇంక ప్రత్యక్ష ఉద్యమంలో కూడా వెళ్ళడానికి సిద్ధం అవుతున్నామని మరి తెలియజేస్తున్నాం. దయచేసి ప్రభుత్వం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, బ్రతిమలాడుతున్నాం, ప్రాధేయపడుతున్నాం. దయచేసి మా సచివాలయ ఉద్యోగుల మరణాలపై ఒక కమిషన్ వేయండి. వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిల్ని, వాళ్ళ కుటుంబాలకు రావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలని మరి దయచేసి ప్రభుత్వం వారు తక్షణమే స్పందించి ఇవ్వాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ. మున్సిపల్ కార్పొరేషన్
ఇక్కడ చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో, గత కొద్ది కాలం నుంచి రాష్ట్రంలోనే పని ఒత్తిడి వల్ల అకారణంతో మరణించినటువంటి ఈ కార్యదర్శుల పట్ల నివాళులు అర్పించడానికి మేమందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళకి నివాళులు అర్పించడం జరుగుతుంది. అలాగే వాళ్ళ ఆత్మశాంతి కలగాలని ప్రార్థించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే, ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. ఇవి పని ఒత్తిడి వల్ల జరిగినటువంటి మరణాలు. ఇవి వేరే కారణాల వల్ల కానీ, లేదా ఫ్యామిలీ కారణాల వల్ల కానీ, లేదా ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ జరిగినటువంటి మరణాలు కాదు. అలా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ప్రభుత్వం వారిని నమ్మవద్దని కోరుతున్నాం. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మీకు సమాచారం పక్కాగా ఉంది. ఎంత పని ఒత్తిడితో కార్యదర్శులు పనిచేస్తున్నారో మీకు సమాచారం ఎప్పటికప్పుడు తెలుస్తుంది. దయచేసి ఈ మరణాల పట్ల కమిషన్ వేయమని మేము కోరుతున్నాం. తద్వారా ఈ పని ఒత్తిడిని తగ్గించడానికి పరిష్కార మార్గాలు చూపించవలసిందిగా కోరుతున్నాం. ఏ శాఖకు లేదు, 74 డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఏ శాఖకు ఇటువంటి పని భారం లేదు. అసలు ఇంతమంది శాఖాధిపతులు హెడ్లుగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఎక్కడా లేదు. ఒక ఈ 75 డిపార్ట్మెంటు స్వర్ణ వార్డు ఏదైతే ఉందో దీనికి మాత్రమే అనేక మంది డిపార్ట్మెంట్లు శాఖాధిపతులుగా ఉన్నారు. ఎవరి మాట వినాలి, ఎవరి పని చేయాలి, ఒక సెక్రటరీ ఎన్ని పనులు చేయాలి, ఒకేసారి ఎన్ని పనులు చేయాలి, కనీసం అవగాహన లేకుండా పనులు ఇవ్వడం అనేది నిజంగా ఇది ఎటువైపుకు దారితీస్తుందన్నది మాకు అర్థం కావట్లా. దయచేసి ఈ శాఖాధిపతి అయినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, డైరెక్టర్ గారికి మేము నిర్ణయించుకునేది ఏంటంటే, మా యూనియన్ నాయకులు మీరు పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, కానీ క్షేత్రస్థాయిలో మీరు సూచనలు ఇవ్వట్లేదు, పరిష్కార మార్గాలు చూపించట్లేదు. ఇంకెంతకాలం అందరూ నిరుత్సాహంతో ఉన్నారు. ఈ నిరుత్సాహం రేపొద్దునికి పోరాటంగా మారే అవకాశాలు ఉన్నాయి. దయచేసి మీరు తక్షణమే ఈ మరణాల పట్ల కమిషన్ ఏర్పాటు చేసి పరిష్కార మార్గాలు చూపించి పని ఒత్తిడి తగ్గించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా లేడీస్ ఈ పని ఒత్తిడి వల్ల చాలా మెంటల్గా స్ట్రెస్ తీసుకుంటామండి. అటు ఇంట్లో పనులు చేసుకోవాలి, ఇటు ఆఫీస్కి వచ్చి వర్క్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఈవినింగ్ 5 తర్వాత కూడా ఫీల్డ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ యాప్లు ఏమో సరిగ్గా పని చేయట్లేదు. కానీ అధికమైన ఒత్తిడి వల్ల వీళ్ళు చాలామంది స్ట్రెస్ తీసుకొని చనిపోతున్నారండి. మెయిన్ మాకు పని భారం తగ్గించండి. మేము ఒకటే కోరుకుంటున్నాం, మాకు సమస్యలు పరిష్కరించాలి, మా సమస్యలు పరిష్కరించాలి, మా సమస్యలు పరిష్కరించాలి, కప్పులు తెచ్చుకోలేదు. వద్దు పనిభారం, వద్దు పనిభారం, వద్దు పనిభారం. అమరులైన సచివాలయ ఉద్యోగులకు, అమరులైన సచివాలయ ఉద్యోగులకు, అమరులైన సచివాలయ ఉద్యోగుల ఐక్యతకు, అమరులైన సచివాలయ ఉద్యోగులకు వద్దు పనిభారం, వద్దు పనిభారం, వద్దు పనిభారం. సచివాలయ ఉద్యోగుల ఐక్యత, మా సమస్యలు పరిష్కరించాలి. సచివాలయ ఉద్యోగుల ఐక్యత పరిష్కరించాలి. న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. మా సమస్యలు పరిష్కరించాలి, మా
సమస్యలు పరిష్కరించాలి. మా సమస్యలు పరిష్కరించాలి. వద్దు వద్దు పనిభారం, వద్దు వద్దు పనిభారం.